నమస్కారం. ఏడీబీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా సంక్రాంతి పండగ సంబరాలు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాగిన వేడుకలు. కేరింతల నడుమ గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేసిన యువకులు. బాకీ డబ్బులు అడిగినందుకు మహిళ దారుణ హత్య. మహారాష్ట్రలోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చిన నిందితులు. హత్యకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. రెండేళ్లుగా చినాకా కొరట బ్యారేజ్కు ప్రభుత్వం చేసిందేమీ లేదు. ప్రాజెక్టును ప్రారంభించే నైతిక హక్కు ముఖ్యమంత్రికి లేదన్న మాజీ మంత్రి జోగురామన్న. బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా కొనసాగుతున్న చేరికలు. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగ వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. చిన్నారులు, యువత గాలిపటాలను ఎగురవేస్తూ సందడి చేశారు. మహిళలు నోములను ఇచ్చిపుచ్చుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకోవడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం నెలకొంది. పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యదినమైన సంక్రాంతిని జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం నుంచే పండగ సందడి నెలకొంది. మహిళలు వేకువజామునే నిద్రలేచి ఇళ్ల ముందు అందమైన రంగవల్లులను వేసి సంక్రాంతి శోభను ఇనుమడింపచేశారు. రంగురంగుల ముగ్గులతో అందంగా రంగవల్లులు వేసి ఇంటికి పండగ శోభను తీసుకొచ్చారు. దూరపు ప్రాంతాల్లో ఉండే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ ఒకచోట చేరి పండగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా మహిళలు ఆనవాయితీ ప్రకారం ఒకరికొకరు నోములను ఇచ్చిపుచ్చుకున్నారు. పండగ శుభాకాంక్షలు తెలుపుతూ నోములను అందజేశారు. అటు చిన్నారులు, యువతీ యువకులు ఇష్టంగా గాలిపటాలను ఎగురవేస్తూ ఉత్సాహంగా గడిపారు. భవంతులపై డీజే సిస్టంలను ఏర్పాటు చేసి పాటలకు తగ్గట్లు నృత్యాలు చేస్తూ పతంగులను ఎగురవేస్తూ సంబరంగా పండగను జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా గాలిపటాలను ఎగురవేశారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. మహిళను హత్య చేసిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. గతేడాది నవంబర్ 29న మృత్యురాలైన ఇమ్రానా జబీన్ సోదరి సమీనా యాస్మిన్ ఫిర్యాదు మేరకు మావల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇమ్రానా జబీన్ నవంబర్ 26 నుంచి కనిపించడం లేదని కేసు నమోదు చేయగా విచారణలో ఇమ్రానా జబీన్కు ఇంద్రవెల్లికి చెందిన ఫారూక్ ఖాన్తో ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం ఉన్నట్లు గుర్తించారు. మహిళ మిస్సింగ్ కేసును ఛేదించాలని నిర్ణయం తీసుకున్న జిల్లా పోలీసులు సిఐ కె స్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టి సాంకేతిక ఆధారాలను సేకరించి అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించారు. ఖచ్చితమైన ఆధారాలతో 2026 జనవరి 14న దస్నాపూర్ కూరగాయల మార్కెట్ సమీపంలో ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఫారూక్ ఖాన్, అతని డ్రైవర్ బస్తీ రమేష్లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయగా విచారణలో నిందితులు హత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలైన ఇమ్రానా జబీన్కు ప్రధాన నిందితుడు మొహమ్మద్ ఫారూక్ ఖాన్ సుమారు 8,80,000 రూపాయల నగదు, 8.5 తులాల బంగారం బాకీ ఉండగా తన సొంత అవసరాల నిమిత్తం ఆమె డబ్బులు తిరిగి అడగడంతో హత్యకు కుట్ర పన్నినట్లు ఎస్పీ తెలిపారు. 2025 నవంబర్ 26న పిట్టలవాడలోని ఆమె ఇంట్లో ఇద్దరు నిందితులు హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని అద్దెకు తీసుకున్న ఎర్టిగా కారులో మహారాష్ట్రలోని సార్ఖానీ ఘాట్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు కల్వర్టు సమీపంలో గుంతలో పూడ్చినట్లు వెల్లడించారు. నిందితుల సమాచారంతో రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో తహసీల్దార్ సమక్షంలో శవాన్ని వెలికి తీయగా శరీరం కుళ్ళిపోయినప్పటికీ మృతురాలి దుస్తుల ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించడంతో DNA పరీక్షల కోసం నమూనాలు సేకరించారని పేర్కొన్నారు. ముందుగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చి ఇద్దరు నిందితులను న్యాయస్థానానికి హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి పంపించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, మావల సిఐ కర్రెస్వామి, ఎస్ఐ మధుకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 9th నవంబర్ మనకి పిటిషన్ వచ్చింది, ఉమెన్ మిస్సింగ్ పిటిషన్ వచ్చింది. వీళ్ళ సిస్టర్ ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. మనం అప్పుడు ఎఫర్ట్స్ పెట్టాము.
అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీస్ అన్ని వెరిఫై చేశాము. దానిలో ఈమెకి ఇద్దరితో కొంచెం ఎక్కువ పరిచయాలు ఉన్న వల్ల మనం ఇద్దరికి పికప్ చేసి ఇద్దరితో అడగడం జరిగింది. కొంచెం దానిలో వీళ్ళకి మోటివ్ ఏంటి అంటే చంపిన అతని పేరు ఫారూక్, A1 ఇతని పేరు ఫారూక్ అండ్ A2 ఇతనికి హెల్ప్ చేసిన పర్సన్ రమేష్. వీళ్ళు ఇద్దరు వెళ్ళి చేదిన అండ్ వీళ్ళకి అంటే స్కూల్ నుంచి వీళ్ళు నాలంద కాలేజ్లో కలిపి చదివారు. వీళ్ళ ఇద్దరు కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, A1 అండ్ ఈ డిసీజ్డ్ మిస్సింగ్ అయిన ఆమె ఇమ్రానా జబీన్. దాని తర్వాత ఈమె ఇతనికి కొంచెం డబ్బు ఇచ్చింది, 8.5 lakhs అండ్ 8.5 తులా గోల్డ్ కూడా ఇవ్వడం జరిగింది. అతనికి అవసరం ఉంటే అతను దానికి ఇచ్చారు ఈమె. ఇప్పుడు ఈమె మళ్ళీ ఇతనికి అడుగుతున్నారు, అతను అదే బాధలో మళ్ళీ నాకు అడుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఆ కోపంలో ఆ ప్లాన్ చేసి ఈమె ఇంటికి పోయి ఫస్ట్ ఈవినింగ్ పోతారు. ఈవినింగ్ తర్వాత మళ్ళీ నైట్ మళ్ళీ ఆ ఫ్రెండ్ రమేష్ తీసుకొని ఈమె ఇంటికి పోయి వీళ్ళ ఇద్దరు ఆ స్మాదరింగ్ చేసి ఈమెకి చంపారు. దాని తర్వాత చంపిన తర్వాత ఆ కిన్వర్డ్ సైడ్ ఆ నైట్ 1 వరకు వెయిట్ చేశారు. ఆ బాడీలో అర్టిగా వెహికల్లో బండిలో బాడీ పెట్టి మళ్ళీ ఈ చోడా బజార్ హత్నూర్ కిన్వర్ట్, దాని తర్వాత కిన్వర్ట్ తర్వాత కూడా 10 kilometers తర్వాత ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ వెరీ సెక్లూడెడ్ ఏరియా. అక్కడ వీళ్ళు కొంచెం కెనాల్ లాగా ఏరియా ఉంటుంది, అక్కడ దొబ్బేశారు. పైన నుంచి మిట్టి ఏమైనా ఉంటే మిట్టి పెట్టారు. ఇప్పుడు ఇతనికి మనం నిన్న మళ్ళీ కొంచెం అంటే అది మనం టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇంకా కలెక్ట్ చేసిన వల్ల కొంచెం అనుమానం పెరిగింది. నిన్న ఇతనికి తిరుమల పెట్రోల్ పంప్ దగ్గర మనం పట్టుకున్న తర్వాత ఇతను మొత్తం రివీల్ చేశారు. రివీల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డెడ్ బాడీకి ఇతను తీసుకొని పోయి మొత్తం టెక్నికల్గా ఏమేమి ఎవిడెన్స్ వాల్యూ ప్రకారం ఎగ్జిమేషన్ MRO ముందు ఎగ్జిమేషన్ అయింది. దాని తర్వాత DNA కలెక్ట్ చేయడం జరిగింది అండ్ బాడీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ కేసులో మనం రికవరీలో ఒక బైక్, వీళ్ళ వాడుకొని బైక్ మరియు సెల్ ఫోన్స్ మరియు అర్టిగా వెహికల్, రెంట్లో తీసుకున్న అర్టిగా వెహికల్ మనం సీజ్ చేస్తున్నాము. జనాలతో అదే మనవి దట్ ఏమైనా మీకు హరాస్మెంట్ ఉంటే లేకపోతే మీకు ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా, దయచేసి 100 డయల్ చేయండి, లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు ఈమెకి కూడా వీళ్ళు ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఇట్లా వీళ్ళ మధ్యలో గలాట అయింది. అప్పుడు వాళ్ళ డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ ఆమె వచ్చి ఉంటే మేబీ ఇక్కడి వరకు ఇది పోకూడదు, మేబీ ఇక్కడి వరకు పోదు. సో దయచేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు త్వరగా 100 డయల్ లేకపోతే లోకల్ పోలీస్కి కాంటాక్ట్ చేయాలి. సో దట్ ఈ పరిస్థితి ఇక్కడ మర్డర్ వరకు పోదు. ఇప్పుడు మనం 100% ఇది చూస్తాము దట్ ఈ కేసు కన్విక్షన్కి పోతుంది. అట్లా మనం ఎవిడెన్సరీ వాల్యూ ప్రిజర్వ్ చేస్తున్నాము. చెనాకా కొరాటా బ్యారేజ్ కోసం 2 ఏళ్లుగా ముఖ్యమంత్రి చేసిందేమీ లేదని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని సీఎం విధానాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చెనాకా కొరాటా బ్యారేజ్ ట్రయల్ రన్ చేసే కనీస నైతిక హక్కు ముఖ్యమంత్రికి లేదని, ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయో కూడా చెప్పాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 1200 కోట్ల రూపాయలు వెచ్చించే ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని, గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్డ్ ఛానళ్ల ఏర్పాటు కూడా చేయలేదన్నారు. ఫీల్డ్ ఛానళ్లు లేకుండా నీటిని పంపించడం సాధ్యం కాదన్న ఆయన, కేవలం శిలాఫలకాల్లో తమ పేర్లు ఉండాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 2 ఏళ్ల కాలంలో ప్రాజెక్టుకు ₹1 కూడా కేటాయించలేదని ధ్వజమెత్తారు. పోలీసుల పహారాలో ముఖ్యమంత్రి పర్యటన చేసినా అందులో ఎటువంటి ఫలితం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్క నయా పైసా 2 ఏళ్లను ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక నయా పైసా తీసుకురాలేదు. ఇలా ఫౌండేషన్ల మీద పేరు చేసుకోవడానికి అర్హత కూడా లేదు. నేను అడిగింది గది, ఏమి చెనాకా కోటకు ఏమి ఇచ్చినామని. పోనీ ఇప్పుడు నువ్వు స్విచ్ ఆన్ చేస్తే ఎందరు మంది రైతు పొలాలకు నీళ్ళు వస్తాయి, ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తాయి చెప్పు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్ని అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులను అడుగుతున్నాం. నిజంగానే ముఖ్యమంత్రి గారు వచ్చి స్విచ్ ఆన్ చేస్తే 2000 ఎకరాలకు 1 ఎకరానికి 2 ఎకరాలకు నీళ్ళు వస్తాయని చెప్పమనండి. 0
మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వచ్చి మేము స్విచ్ ఆన్ చేయలేకపోతున్నామా? మేము 2100 కోట్లు ఇచ్చి 1200 కోట్లు ఖర్చు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్విచ్ ఆన్ చేస్తే లాభం లేదు రామన్న. రైతుల పొలాలకు ఫీల్డ్ ఛానల్ మొత్తం చేసినాకనే అప్పుడు నేను వచ్చి స్విచ్ ఆన్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి ఆలోచన ఎట్లుంది? నీ ఆలోచన ఎంత చిల్లరుందో రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు అర్థమైంది. నువ్వు వచ్చిపోయినంత మాత్రాన నువ్వు పోలీసు బలగాలను పెట్టుకొని పోలీసు పహారాలో ఏదో స్విచ్ ఆన్ చేసిపోయినంత మాత్రాన ఆదిలాబాద్ ప్రజలకు ఇది పెద్ద చాక్లెట్ ఇచ్చిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన చాక్లెట్ ఇచ్చే ఎమ్మెల్యే ఉన్నాడు. చాక్లెట్ ఇచ్చే ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి బండ మీద పేరు రాసుకోవడానికి కొరకే ఇక మళ్ళీ మేము ఎట్లా గెలం, మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాదని ఆయనకు, మళ్ళీ నేను ఎమ్మెల్యే ఎంపీ కాదని వీళ్ళకు. అంతే కదా మీ తప్పున ఉండదు. మీ బండ ఇప్పుడు పెట్టింది ఉంటుంది, మళ్ళీ మేము గెలిచినాక మీ బండలు తెచ్చి మీ ఇళ్ళలో వాస్తాం, పక్కా వాస్తాం, మీ ఇళ్ళలోనే వాస్తాం. మేము గెలుస్తాం. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటారు, పాయల్ శంకర్ ఇంటి కాడ ఒక బండ, గూడెం నగేష్ ఇంటి కాడ ఒక బండ, ఆ రేవంత్ రెడ్డి ఇంటి కాడ ఒక బండ. అది ఓటుతోటే మీకు అక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు పాయల్ శంకర్కు, గూడెం నగేష్కు ఆ బండ తీసుకొచ్చి అక్కడ పెడతారు. ముఖ్యమంత్రి దగ్గరికి రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తారు. బ్యాలెట్ తోటి బుద్ధి చెప్పించి నీ బండని చెరాకుంట బండ నీ ఇంటి కాడ పెట్టుకో. నువ్వు సాయం చేసి ప్రాజెక్టు మొత్తం కట్టి ఫీల్డ్ ఛానల్ మొత్తం కట్టి రైతుల పొలాలకు 50,000 ఎకరాలు నీళ్ళు వచ్చేటి. కనీసం రేవంత్ రెడ్డి గారికి ఒక 20,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినని ఒక అర్థం ఉంటుంది. ఒక 20 సెంట్లు కూడా రైతుకు రాదు. దాన్ని నేను రైతులారా, కోటా చెనాక బ్యారేజ్కు, పంపోజుకు, దానికి వచ్చే నీళ్ళకు సంబంధించిన ఆయకట్టుదారులారా, ఖచ్చితంగా రేపు మనం అడ్డగించాలి. మీరు ముఖ్యమంత్రి ప్రోగ్రాంకు అడ్డుకోవాలన్నాం. కనీసం నిరసన కార్యక్రమాలు చేపడతాం. ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత పాపం కలిగింది, పాపాత్ముడు వచ్చిపోయిందని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ అక్కడ మనం ఏదో అక్కడ పంతులను పెట్టి పూజారులను పెట్టి ఒక పూజ చేసి, దేవుడా ఈ పాపం వచ్చిపోయింది, మొన్ననే దయ్యం వచ్చింది, రేవంత్ రెడ్డి దయ్యం, ఈ ఎమ్మెల్యే ఎంపీ దయ్యాలు వచ్చి చేసిపోయారు, ఈ దయ్యాల పీడ మళ్ళా పోవాలని చెప్పి మళ్ళీ అక్కడ ఏదో ఒకటి బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాం పెట్టుకుంటేనే అది పూర్తిగా అయితే, లేకుంటే కాదనేది రైతులకు తెలవాలా. రైతులు నిరసన కార్యక్రమం చెప్పాలనేదే మా ఉద్దేశం. పండగల ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియజేస్తూ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక కోలీపురాలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల ప్రాశస్త్యాన్ని భావితరాలకు తెలియచెబుతూ పండుగలను వైభవంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని కోలిపురాలో గురువారం నిర్వహించిన సంక్రాంతి పండుగ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకు స్థానికులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం యువకులతో కలిసి సరదాగా పతంగులు ఎగురవేస్తూ సందడి చేయడంతో కోలాహల వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో నాయకులు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, ఆదిత్య కందేశ్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే సంక్రాంతి పండుగ ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియచెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు పరిశీలించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి క్రీడాకారులు హాజరు కానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు పూర్తి ఏర్పాట్లు చేపట్టినట్లు అథ్లెటిక్స్ సంఘం జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి తెలిపారు. ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఆయన పరిశీలించారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ 33 జిల్లాల నుండి దాదాపు 990 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభం వేడుకలకు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన పూర్తి చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. 18 నాడు జరిగే
అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి యొక్క రాష్ట్ర మీటుకు ఈరోజు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది దాదాపు మొట్టమొదటి కార్యక్రమం. స్టేట్ మీటు జిల్లా స్థాయి మన రాష్ట్ర స్థాయి స్టేట్ మీట్లు ఆదిలాబాద్ మన జిల్లాలో జరుగుతున్నది కాబట్టి ఈ కార్యక్రమం ఒకటే నేను అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు గారు కానీ వీళ్ళందరూ అదేవిధంగా రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఇక్కడికి మన విఐపీలు రావడం జరుగుతుంది. బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రణదివ్యనగర్, సుభాష్ నగర్కు చెందిన పలువురు కాలనీ వాసులు, నేతలు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రచారంలోనే ముందుంటూ సామాన్య ప్రజానీకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. గురువారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణదివ్యనగర్, సుభాష్ నగర్కు చెందిన పలువురు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో నాయకులు కోవరవి, షఫీ, సాజిదుద్దీన్, అలాల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బృహత్తర సంక్షేమ పథకాలు దిగ్విజయంగా అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రచారంలోనే ముందుందని, పథకాల అమలు మాత్రం క్షేత్రస్థాయిలో కూడా ఎక్కడా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రజా సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని గుర్తించిన అనేక మంది పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. करंट का बिल ज्यादा आ रही कि नहीं, पहले से ज्यादा आ रहा है। अब वो 25 लोगों को दे रहे, 75 लोगों को बढ़ा, डबल हो गया। అంటే ये बदमाश रेवंत रेड्डी और ये बदमाश नरेंद्र मोदी यहाँ का एमएलए नंबर 1 धोखेबाजी पायल शंकर. చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చైనా మాంజాను విక్రయిస్తున్న అబ్దుల్ రషీద్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పట్టణంలో 8 కేసులు నమోదు చేశామన్నారు. సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే విస్తృత తనిఖీలు చేపడుతూ మాంజాను విక్రయాలను కఠిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గౌరవనీయ ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సిసిఎస్ మరియు టౌన్ పోలీసులందరూ కూడా ఎక్కడైతే చైనా మాంజా మరియు కైట్స్ వేసే షాపులలో అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. ఈరోజు తాంసీ బస్టాండ్ సమీపంలో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి ఈ చైనా మాంజా అమ్ముతుండగా మేము అతని షాప్లో రైడ్ చేయడం జరిగింది. అతని దగ్గర 8,000 విలువ గల చైనా మాంజా దొరికింది. దానిలో భాగంగా మేము అతన్ని అదుపులో తీసుకొని అతని మీద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినాము. మేజిస్ట్రేట్ గారు 14 రోజుల రిమాండ్ కొరకు జైలుకు పంపించినారు. గతంలో కూడా మన అదాపట్నంలో ఇప్పటివరకు 8 కేసులు నమోదు చేయడం జరిగింది. గతంలో కూడా కూరగాయల శ్రీనివాస్ అనే వ్యక్తి అశోక్ రోడ్లో చైనా మాంజా దాదాపు అతని దగ్గర 15,000 విలువ గల చైనా మాంజా సీజ్ చేసి అతని మీద కూడా కేసు నమోదు చేసి అతన్ని కూడా జైలు పంపడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలకు తెలియజేయమని ఈ సంక్రాంతి శుభదినాన
మీరందరూ కూడా సంతోషంగా మామూలు దారంతో గాలిపటాలు ఎగరవేయాలని, ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని. ఎందుకంటే చైనా మాంజా వల్ల మన దగ్గర శాంతినగర్లో 10 days బ్యాక్ కూడా ఒక వ్యక్తికి మెడకు గాయమైంది. నిన్న కూడా తిరుమల పెట్రోల్ వద్ద కూడా ఒక వ్యక్తికి పోయే వ్యక్తి కూడా గాయమైంది. హైదరాబాద్లో చూసినట్టు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే చైనా మాంజా అమ్ముతున్నారో ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేసి సమాచారం అందించాల్సిందిగా మీరు కోరుతున్నాం. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా వేడుకలను వైభవంగా జరుపుతున్నారు. పలు గ్రామాల్లో గురువారం నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పండగ విశిష్టతను తెలియజేసేలా వేసిన అందమైన రంగవల్లులు విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లాలో సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా పండగ వేడుకల్లో ఉత్సాహంగా పాలు పంచుకోవడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపించింది. మహిళలు నోములు ఇచ్చిపుచ్చుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆనవాయితీ ప్రకారం ఇళ్లల్లో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం మహిళలకు నోములు అందించారు. ఇదిలా ఉంటే పలు గ్రామాల్లో ముగ్గుల పోటీల సందడి నెలకొంది. తాంసీ మండల కేంద్రంలోని రామేశ్వరాలయంలో సర్పంచ్ సామ సంతోషరెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామ మహిళలంతా ఉత్సాహంగా పాల్గొని పండగ విశిష్టతను తెలిపేలా ముగ్గులు, సందేశాలతో కూడిన ముగ్గులు వేసి ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. చిన్నారులు, యువత, మహిళలు అందరూ పోటీల్లో పాల్గొన్నారు. వివిధ రకాల ముగ్గులు వేసి పోటీ పడ్డారు. విజేతలతో పాటు పాల్గొన్న అందరికీ సర్పంచ్ సంతోష్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అంతకుముందు ఇటీవల ప్రభుత్వ కొలువులు సాధించిన పోలిపెల్లి అజయ్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, మాజీ ఎంపీపీ అరుణ్, వార్డు సభ్యులు విలాస్, స్వామి, అశోక్, సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ పండగ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను పెంచుతాయని, సాంస్కృతిక విలువలను కాపాడుతాయని తెలిపారు. మరోవైపు తాంసీ మండలం జామిడి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్టార్ జాగృతి యూత్ గ్రామ సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో 18 మంది మహిళలు పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. మొదటి 3 స్థానాల విజేతలతో పాటు అందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గణేష్, వినోద్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, భోజన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మకర సంక్రాంతి సందర్భంగా పట్టణంలోని తనిషా గార్డెన్లో వంజారి సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దాదాపు 40 మంది రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. మరోవైపు పట్టణంలోని కైలాస్ నగర్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సామాజిక కార్యకర్త ఉల్లాస్ దిబిడే చిన్నారులకు గాలిపటాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలనే ఉద్దేశంతో గాలిపటాలను అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా యువత, చిన్నారులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తనను అలవర్చుకోవాలని తెలిపారు. పండుగల ప్రాశస్త్యాన్ని తెలుసుకుంటూ సాంప్రదాయాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో బండారి దేవన్న, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి శుభాకాంక్షలు పిల్లలందరికీ. హిందుస్థాన్ ఆగ్రో సైన్స్ కంపెనీ సీడ్స్తో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని, హిందుస్థాన్లో మేలు రకాలైన మీనాక్షి, పటేల్, లలిత, భజరంగ్ సీడ్స్ను రైతులు ఎంచుకోవాలని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ రూరల్ మండలం కుంభజరి గ్రామ రైతు అస్తక్ సుభాష్ పొలంలో హిందుస్థాన్ కంపెనీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో సహా కాటన్ మిషన్ ఏజెంట్స్, డీలర్స్, రైతులు గాలిపటాలు ఎగురవేసి ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఉత్తమ డీలర్లు రైతులను ఘనంగా శాల్వాలతో సన్మానించారు. డీలర్లు కంపెనీ అభివృద్ధి కోసం పాటుపడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి మంచి దిగుబడి సాధించేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని దాదాజీ నగర్లో గల సుశ్రీ నిలోమా అడానేశ్వర సేవాశ్రమంలో మహాసమాధి దినోత్సవ కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ నిర్వహించారు.
గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సప్తాహ ముగింపు సందర్భంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్టణంలోని దాదాజీ నగర్లో గల సుశ్రీ నిలోమా అడానేశ్వర సేవాశ్రమంలో మహాసమాధి దినోత్సవ కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తుల నడుమ జరిపారు. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షంలో పూజలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. జిల్లాతో పాటు మహారాష్ట్ర నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక ఈ నెల 8వ తేదీ నుండి ఆశ్రమంలో శ్రీ సద్గురు అడానేశ్వర్ గ్రంథ సప్తాహ నిర్వహించగా గురువారం సద్గురు అడానేశ్వర మహారాజ్కు ప్రత్యేక పూజలు చేసి మహాహారతి అందజేశారు. నిలోమా తాయి ప్రవచనాలను భక్తులు శ్రద్ధగా ఆలకించారు. భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక మార్గంలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా నిలోమా తాయి పేర్కొన్నారు. భక్తి భావనతో సన్మార్గంలో నడవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సంత్ సద్గురులు చూపిన బాటలో పయనించాలని సూచించారు. యువత సాంస్కృతిక ధోరణిని విడనాడి సనాతన ధర్మ విశిష్టతను తెలుసుకుంటూ సన్మార్గంలో నడవాలని, అందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయన్నారు. आमचं जीवन आणखी अधोगतीला जाते, शुद्ध गती मिळत नाही. प्रवचन कीर्तनमध्ये होऊन गेलेल्यावर तुम्हाला ज्ञान ओळख करून देणारा हा सत्संग. म्हणजे संसाराच्या आसक्तीमध्ये अडकलेला जीव असणार की मला साधना करायची आहे, पण अगदी मी कुठली गोष्ट तुम्ही याच जन्मात हे नम्र झाले, हे दीन झाले, सद्गुरूच्या भक्तीने आम्हाला मोक्ष साधतो हव्य या गुणांमुळे. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంగరంగ వైభవంగా సంక్రాంతి పండగ సంబరాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాగిన వేడుకలు, కేరింతల నడుమ గాలిపటాలు ఎగరవేస్తూ సందడి చేసిన యువకులు. బాకీ డబ్బులు అడిగినందుకు మహిళ దారుణ హత్య. మహారాష్ట్రలోని అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పూడ్చిన నిందితులు. హత్యకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. రెండేళ్లుగా చినాకా కొరట బ్యారేజ్కు ప్రభుత్వం చేసిందేమీ లేదు. ప్రాజెక్టును ప్రారంభించే నైతిక హక్కు ముఖ్యమంత్రికి లేదన్న మాజీ మంత్రి జోగురామన్న. బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా కొనసాగుతున్న చేరికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.